గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు. వాడు కాదు, వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి భగవత్ సేవని మౌనంగా చూస్తూ కూర్చోవడం కన్నా కలవు నామ సంకీర్తన, కలియుగంలో నామ సంకీర్తనం గొప్పది కనుక గొంతెత్తి ఈశ్వరార్చన జరుగుతున్నప్పుడు గోవిందా అని అనగలిగామనుకోండి, మనకి ఇచ్చినటువంటి నోటితో దాని చేత ఆయన పొంగిపోతాడు, దాని చేత ఆయన పరవశిస్తాడు. పరవశించడం కాదు, మనకి రక్షణ కవచం కడతాడు. గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు. వాడు కాదు, వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి భగవత్ సేవని మౌనం గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు. వాడు కాదు, వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి భగవత్ సేవని మౌనంగా చూస్తూ కూర్చోవడం కన్నా కలవు నామ సంకీర్తన, కలియుగంలో నామ సంకీర్తన